పరిపాలనలో రేవంత్ అన్న పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే చేస్తుండు. బస్సులు ఫ్రీ చేసిండు, గ్యాస్ ఇస్తున్నాడు. అంటే బస్సులు ఫ్రీ చేసిండు కరెక్టే, కానీ బస్సులల్లో ఆడోళ్ళు ఎక్కువైపోయారు, కూర్చోనికి సీట్లు కూడా లేవు మగవాళ్ళకి అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? మరి మొగోళ్ళ సీట్లలో అయితే ఆడవాళ్ళు కూర్చొని లేస్తారమ్మా, నిజమే. పెడుతున్నారు. మరి బస్సులు ఫ్రీ ఇచ్చిన కాడ నుంచి డ్రైవర్లు గానీ కండక్టర్లు గానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అంటారు. మరి మీరేమంటారు? అవుతున్నాం కానీ ఎవరు అనలేరు. మరి మేము నెల తిరగబట్టి కానీ ఇది వరకు ఎవరు అయితే అనలే. అసలు ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? మంచిగానే ఉంది, రోజు బయటలకైతే బాగుంది. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? వస్తుంది. 500 రూపాయల గ్యాస్ వస్తుందా? వస్తుంది. మరి ఈయన పథకాలు పక్కన పెడితే డెవలప్మెంట్ విషయంలో ఎట్లుంది మరి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? మంచిగానే చేస్తుంది కానీ రైతు బంధు అది ఇయ్యలేడు ఇంకా. అదైతే మాకు అయితే కేసీఆర్ పాలన 10 ఏళ్ల పరిపాలన చూసిండ్రు, ఈయనది ఒకేళ్ల పరిపాలన చూస్తుండ్రు. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఇంకేడ ఇప్పుడే కదా, ఈయన కూడా 5 సంవత్సరాలు అయితే కదా తెలిసేది. అంటే ఒక్క సంవత్సరానికి నీకు ఉచిత పథకాలు ఇచ్చిండా? మరి ఈ తేడాలు తెలుస్తూనే ఉంది కదా నీకు. మంచిగానే చేస్తుండమ్మా, ఇంకా చూస్తే తెలుసు కదా, 5 సంవత్సరాలు అయితే తెలుసు కదా. ఆయన పరిపాలన నచ్చిందా ఈయన పరిపాలన నచ్చిందా మరి నీకు? ఇక ఫస్ట్ లో అయితే ఇట్లనే ఉంటది కదా, చేస్తుంటే తెలుసు కదా. ఇప్పుడు అంటే హైడ్రా అని ఇల్లు కూల్ చేస్తుండు కదా, అది కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా? అంటే అక్కడ కాలువ పెద్ద చేస్తారని చేస్తున్నట్ట కదా, దాని గురించి అని. ఉపయోగం ఉందంటారా దాని వల్ల? ఉపయోగం ఉండదు, చేస్తుండు మరి.